హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఎవరైతే ఆస్పిరెంట్స్ టీజీపీఎస్సీ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్నారో వారికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటిది మనకు రావడం జరిగిందనమాట అండి. త్వరలోనే 1500 పోస్టులకు నోటిఫికేషన్ అనేటువంటి ఆర్టికల్ మనకు రావడం జరిగిందనమాట అండి. ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఏ కేటగిరీకి గాను ఇస్తున్నారని మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 3 అలాగనే గ్రూప్ 4 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఈ కామన్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యోచనలు ఉన్నట్లుగా ఈ కంటెంట్ అనేటువంటిది మనకు రావడం జరిగిందనమాట అండి. సో దీనిలో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక మనకు త్వరలోనే 1500 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మనకి చూసుకున్నట్లయితే కనుక ఇటీవల టీజీపీఎస్సీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. అందులో మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 4 అనేటువంటిది నోటిఫికేషన్స్ అనేటువంటి దాన్ని గ్రూప్ 3లో మర్జ్ చేస్తున్నామని చెప్పేసి తెలపడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 3 అలాగనే గ్రూప్ 4 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే వచ్చేటువంటి పోస్టులు అనేటువంటిది కేవలం గ్రూప్ 3 ఓరియంటెడ్లోనే మనకి పోస్ట్ అనేటువంటిది గ్రూప్ 4ని కూడా గ్రూప్ 3లో కలుపుతూ మనకి నోటిఫికేషన్ అనేటువంటిది 1500 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారా, లేకపోతే ఇప్పుడు వచ్చి ఈ సంవత్సరానికి గాను గ్రూప్ 3 యొక్క నోటిఫికేషన్ అనేటువంటి సపరేట్గా, గ్రూప్ 4 నోటిఫికేషన్ అనేటువంటి సపరేట్గా, ఈ రకంగా రెండు సపరేట్గా ఇస్తారనేటువంటి కన్ఫ్యూజన్ అనేటువంటిది కూడా ఈ ఆర్టికల్ ద్వారా మనకి రావడం జరిగిందనమాట అండి. దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 2కి సంబంధించినటువంటి వాల్యుయేషన్ అనేటువంటిది చేస్తున్నట్లుగా ఎవరైతే గ్రూప్ 2కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది కూడా మనకి మరొక 2 డేస్లో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావాల్సి ఉందో వారికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది ఇస్తారని తెలపడం జరిగింది. అలాగనే మనకు చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 1 సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక దాన్ని హైకోర్టు కేసులో అది కూడా ఉండడం జరిగింది. కాబట్టి సో ఈ రెండు కూడా ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్లో లేకుండా ఉంది. ఎందుకంటే టీజీపీఎస్సీ ఏమని చెప్పిందంటే గ్రూప్ 1 నుంచి అంటే ఫస్ట్ గ్రూప్ 1లో భర్తీ చేసిన తర్వాత గ్రూప్ 2 భర్తీ చేస్తామని, దాని తర్వాత గ్రూప్ 3 భర్తీ చేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. అంటే ప్రీవియస్ ఉన్నటువంటి నోటిఫికేషన్ బట్టి చూసుకున్నట్లయితే ఆల్రెడీ గ్రూప్ 4 అనేటువంటిది ఇచ్చేస్తారు. కాబట్టి ఫస్ట్ గ్రూప్ 1 చేసి ఆ తర్వాత గ్రూప్ 3 చేసి ఆ తర్వాత గ్రూప్ 3 ఈ రకంగా మనం అసెండింగ్ ఆర్డర్ నుంచి డిసెండింగ్ ఆర్డర్లో వచ్చినట్లయితే కనుక పోస్టల్ వైజ్గా వచ్చేటువంటి వారు ఫస్ట్ గ్రూప్ 1లో సెలెక్ట్ అయినటువంటి వారు గ్రూప్ 1లో యాజ్ ఇట్ ఈస్గా వారు జాయిన్ అయిపోతారు. వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు. తర్వాత గ్రూప్ 2లో జాయిన్ అయినటువంటి వారు గ్రూప్ 2లో జాయిన్ అయిపోతారు. సో ఒకవేళ గ్రూప్ 3లో వచ్చినటువంటి వారికి గ్రూప్ 2లో పోస్టులు వస్తే కనుక వాళ్ళు గ్రూప్ 3 పోస్టులను వదిలిపెట్టి గ్రూప్ 2లోకి వెళ్తారు. కాబట్టి ఇక్కడ గ్రూప్ 3లో బ్యాక్లాగ్ పోస్టులు వస్తాయనేటువంటి నేపథ్యంలో వాళ్ళు పైనుంచి అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ నుంచి రిక్రూట్మెంట్ చేసుకుంటూ వస్తే ఈజీగా ఉంటుంది అన్నటువంటి, అంటే ఎవరు ఫర్దర్గా వెళ్ళరు, తర్వాత బ్యాక్లాగ్ పోస్ట్ అనేటువంటిది రావు అన్నటువంటి ఆలోచనలతోటి అసెండింగ్ ఆర్డర్ తోటి గ్రూప్ 1 అనేటువంటిది అంటే ఫస్ట్ గ్రూప్ 1 సంబంధించినటువంటి వెరిఫికేషన్ అయిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ 2 నెక్స్ట్ గ్రూప్ 3 చేద్దాం అనేటువంటి యోచనలో ఇప్పుడు ఉంటుండగా గవర్నమెంట్ ఇప్పుడు మరలా గ్రూప్ 3 గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే దాని తర్వాత సో ఇటువంటి కన్ఫ్యూజన్ ఉన్నటువంటి నేపథ్యంలో నోటిఫికేషన్ అనేటువంటిది ఎలా తీసుకొస్తారు అంటే గ్రూప్ 3 గ్రూప్ 4 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఎలా తీసుకొస్తారు అనేటువంటి ఆందోళన, ఈ గ్రూప్ 3 గ్రూప్ 4 పోస్ట్ అనేటువంటిది ఎలా తీసుకొని వస్తారనేటువంటి ఆందోళన అనేటువంటిది ఆస్పిరెంట్స్లో ఉంది. కాబట్టి సో ఏదేమైనా కానీ టీజీపీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటిది కూడా రావడం జరిగింది. కాబట్టి యాజ్ పర్ ద జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేస్తున్నారా లేకపోతే ఎలా రిలీజ్ చేస్తున్నారా అనేటువంటిది మనకి ఇంకా తెలియదు. సో మరిన్ని అప్డేట్స్ గురించి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వెరీ అప్డేట్స్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని వీడియోస్ గురించి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.